ఓం నమ శివాయ అండి. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ శివునికి ఏ విధంగా అర్ధ పరీక్షణ చేయాలో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా శివయ్యకు సంపూర్ణ పరీక్షణ చేయకూడదండి, అర్ధ పరీక్షణ మాత్రమే చేయాలి. ఇక మా ఆలయంలో చంద్రమౌళీశ్వర స్వామి వారికి అర్ధ పరీక్షణ చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి అందరు కూడా. ఎప్పుడు కూడా ముందుగా శివాలయంకి వెళ్ళినప్పుడు ఒక మారు నంది దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవాలి. నమస్కరించుకుని అక్కడి నుండి క్లాక్ వైజ్ సవ్యంగా తిరుగుతూ శివాలయంలో మనకి ఎక్కడైతే శివాలయం అభిషేకం చేసే స్థానమట్టం ఉంటుంది కదా, ఆ స్థానమట్టం నుండి జలము పోయే చోటు, ఆ చోటు దగ్గర దాకా వెళ్ళి తల వంచి ఒక నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కరించుకుని మరలా యాంటీ క్లాక్ వైజ్ అపసవ్యంగా మరలా వచ్చి మరలా ఎక్కడైతే ఇప్పుడు నమస్కరించుకున్నావో అదే స్థానమట్టం దాకా వెళ్ళి నమస్కరించుకుని అలా 3 ప్రదక్షిణలు చేసుకోవాలండి. 3 ప్రదక్షిణలు అయిపోయాక ఆ బిమట నంది దగ్గరికి వెళ్ళి మన యొక్క కోరికని, మన ఇష్ట కోరికని నంది కుడి చెవులో విన్నవిస్తూ ఆ తుంపిళ్ళు పడకుండా చేతి అడ్డం పెట్టి మన విన్నపాన్ని చెబుతూ ఎడమ చేతితో తోకడు నిమరాలి. ఇలా చేయడం ద్వారా మన యొక్క అభిష్టం తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఇందులో ఆంతర్యం ఏమిటంటే ఎప్పుడు కూడా శివునికి సరాసరి మొక్కకూడదట మన విన్నపాన్ని. శాస్త్రం ఏంటంటే ముందుగా మన విన్నపాన్ని నంది చెవులో విన్నవించాడు. అప్పుడు నందీశ్వరుడు వెళ్ళి శివునికి విన్నవిస్తాడు. అంత పరమార్థం ఉంది కనుక మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు తప్పకుండా అర్ధ పరీక్షణ చేస్తూ స్వామిని దర్శించుకోండి.